హాయ్ ఎవ్రీవన్. కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా అయితే అందరికీ ఒక గుడ్ న్యూస్ రిలీజ్ చేసింది. అదేంటంటే ప్రీవియస్ గా ఉన్న 29 సెంట్రల్ లేబర్ లాస్ ని కన్సాలిడేట్ చేస్తూ 4 న్యూ లేబర్ కోడ్స్ అయితే రిలీజ్ చేసింది. ఈ లేబర్ కోడ్స్ ప్రతి ఒక్కళ్ళకి ఐటీ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, ఉమెన్, గిగ్ వర్కర్స్, ఆన్లైన్ వర్కర్స్ ఎవరికైనా సరే ఈ లేబర్ కోడ్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. ఈ 4 కోడ్స్ ఏమేమి ఉన్నాయనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ 4 కోడ్స్ లో ఫస్ట్ కోడ్ వచ్చేసరికి వేజెస్ అండ్ వర్క్ అవర్స్. దీనిలో ప్రతి ఎంప్లాయీ కూడా మినిమం 8 అవర్స్ అయితే వర్క్ చేయాలి పర్ డేకి, అండ్ వీక్లీ 48 అవర్స్ మ్యాక్స్ క్యాప్ అయితే మెయింటైన్ చేయాలి. 48 అవర్స్ కంటే ఓవర్ టైం చేస్తే ట్వైస్ ద పేమెంట్ అయితే ఎంప్లాయీకి పే చేయాలి. దట్ టు ఓవర్ టైం చేసే టైం అనేది ఎంప్లాయీకి కన్సెంట్ అయితేనే చేయనియాలి. కేంద్ర ప్రభుత్వం ఒక నేషనల్ ఫ్లోర్ వేజ్ అయితే నిర్ణయిస్తుంది. సో ఏ రాష్ట్రమైనా సరే దీనికి తగ్గట్టుగానే ఎంప్లాయీస్ కి వేతనాన్ని ఇవ్వాలి. ఏ ఎంప్లాయీకి అయినా సరే ఆర్గనైజేషన్స్ బిఫోర్ 7th శాలరీ అనేది క్రెడిట్ చేయాలి. అండ్ ఏ ఒక్క కొత్త ఎంప్లాయీ అయినా ఉద్యోగంలోకి పెట్టుకునేటప్పుడు కంపల్సరిగా అపాయింట్మెంట్ లెటర్ అనేది ప్రొవైడ్ చేయాలి. సెకండ్ లేబర్ కోడ్ వచ్చేసరికి సోషల్ సెక్యూరిటీ అండ్ గ్రాట్యుయిటీ. దీనిలో భాగంగా ప్రతి గిగ్ వర్కర్ కానీ, ఆన్లైన్ వర్కర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ ఎవరికైనా సరే పిఎఫ్ అనేది అందుబాటులో ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు గ్రాట్యుయిటీ అనేది ప్రతి 5 years కి ఎంప్లాయీస్ కి అయితే ప్రొవైడ్ చేస్తారు. కానీ ఇప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ గ్రాట్యుయిటీ అనేది ఎంప్లాయీకి ప్రొవైడ్ చేయబడుతుంది. 40 ఏళ్లు పైబడిన ప్రతి ఎంప్లాయీకి కూడా ఫ్రీగా యాన్యువల్ హెల్త్ చెకప్ అయితే ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేయాలి. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఉమెన్ వర్కర్స్ రక్షణ. ఇప్పటి నుంచి ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అనే భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి శాలరీ అనేది ఈక్వల్ గా ఇవ్వాలి. అండ్ ఒకవేళ ఆడవాళ్ళు నైట్ షిఫ్ట్ కనుక చేయాలి అని అనుకుంటే వాళ్ళకి ప్రాపర్ సేఫ్టీ అనేది ప్రొవైడ్ చేయాలి ఆర్గనైజేషన్. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఈజ్ ఆఫ్ కంప్లైన్స్. 29 పాత చట్టాల బదులుగా 4 కొత్త లేబర్ కోడ్స్ ని తీసుకొని రావడం వల్ల యజమానుల సింగిల్ రిజిస్ట్రేషన్, సింగిల్ లైసెన్స్, సింగిల్ రిటర్న్ అనే వ్యవస్థను అయితే అమల్లోకి తీసుకొచ్చు. ఇన్స్పెక్టర్ కమ్ ఫెసిలిటేటర్. దీని వల్ల కేవలం శిక్షించడమే కాకుండా సహాయం అందించడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రతి సెక్టార్ కి సంబంధించి ఇది అయితే వేరీ అవుతుంది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. అండ్ ఈ లేబర్ లాస్ అయితే ఈ November 21st నుంచి అమల్లోకి వచ్చాయి. జాబ్ చేసే ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా ఈ రీల్ అయితే షేర్ చేయండి. ప్లీజ్ like, comment and subscribe our channel.